గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో వైభవపేతంగా ముగిసిన వార్షిక వసంతోత్సవాలు. శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా స్నపన తిరుమంజనం ఊంజల్ సేవ. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు. ఆళ్వార్ తీర్థంలో స్నపన తిరుమంజనం, శాస్త్రోక్తంగా చక్రస్నానం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణోత్సవం. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు భక్తుల నీరాజనం. సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహునికి అభిషేకోత్సవం. పెనుశీల లక్ష్మీ నృసింహునికి శోభాయమానంగా కళ్యాణోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం, ఓంజల్ సేవలను నిర్వహించి తిరుచి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో హరిపట్టపురాణి లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి వార్షిక వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉద్యానవనంలో అందంగా తీర్చిదిద్దిన వేదికపై ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సిరుల తల్లికి పసుపు, చందనం, తులసిమాల సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. ఒత్తిక తామర విరిని ఒత్తేవు కన్నులా, ఒత్తిక తామర విరిని ఒత్తేవు కన్నులా. దగ్గరి కన్నుల కంటే కమలము ఘనమా, గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా. గంధము పూసే వేలె కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా.
అనంతరం శ్రీ పద్మావతీదేవి ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ హరిదేవేరి ఊయలలూగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహించిన అలమేలు మంగమ్మకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువ నీరాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. ఇక వసంతోత్సవాలలో భాగంగా అమ్మవారికి తిరుచి ఉత్సవం జరిగింది. సుందర శోభితులైన అమ్మవారిని అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి తిరుచి ఉత్సవం నిర్వహించారు. శుక్రవారపు తోట నుండి భాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. తిరుచి సేవలో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తిరుచి సేవ, స్నపన తిరుమంజనం, చక్రస్నాన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుని విశాలమైన ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలతో కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీ చక్రతాళ్వార్లను దంతపు పల్లకీపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని మరో పల్లకీపై ఎదురెదురుగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజరాజులు ముందు నడవగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాకారుల కోలాట ప్రదర్శనలు, టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, అర్చకులు, అధికారులు ముందు నడవగా స్వామి అమ్మవార్లు తిరుపతి పురవీధుల్లో ఊరేగారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం మీదుగా ఊరేగుతూ తీర్థకట్ట వీధి గుండా ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థంకు చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
కపిలతీర్థంలోని నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం కపిలతీర్థంలోని పుష్కరిణి వద్ద ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ చక్ర తాళ్వార్లను కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. కప్పురపు గంధబొడి కడునిట్టే మెత్తుకొని కొప్పు దూవి ముడిచెను గొజ్జంగులెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్లా. తెప్పలుగా నిల్చుకొని తిరుమేన సొమ్ములెల్ల దప్పిదేర విడమీరే తలకొని చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం టీటీడీ జయంగారులు, అర్చకులు, అధికారులు చక్రతాళ్వార్కు కపిలతీర్థం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగియనున్నాయి. చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరి చక్రమా, చక్రమా హరి చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చుచ్చి, చుట్టి చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని కట్టలు చీరిన ఓ చక్రమా. చుట్టి చుట్టి పాతాళము చుచ్చి హిరణ్యాక్షుని కట్టలు చీరిన ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు కొట్టుకుని కావగదవు ఓ చక్రమా. పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు కొట్టుకుని కావగదవు ఓ చక్రమా. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ పూర్ణిమ నాడు స్వామివారికి 2వ విడత 3 మనుగుల చందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు స్నపనాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం జరిపారు. తరువాత పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో మంగళప్రదంగా స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సింహాద్రిమూర్ధ్నాధివాస మహాలక్ష్మి హృత్పద్మభాస చిరాకాశ సంకాశ మార్తాండ కోటి ప్రకాశ సురాధీశ. జాజ్వల్యమాన ప్రభా విగ్రహ దుష్టనక్కంచరాధీశ గర్వాపహ పాదబంకేరుహ నారసింహ ప్రభో శ్రీ నృసింహ. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించిన ఓంజల్ సేవ, సర్వభూపాల వాహన సేవలను వీక్షించి భక్తులు పరవశులయ్యారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు
సర్వ అభీష్టాలను అనుగ్రహించే వరప్రదాతగా సర్వభూపాల వాహన సేవలో భక్తులను అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు సకల శోభితంగా అలంకరణ చేసి ఆలయంలోని మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, సన్నాయి వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సర్వభూపాల వాహన సేవను నిర్వహించారు. సుందర శోభితులైన స్వామి అమ్మవార్లను సర్వభూపాల వాహనంపై ఆసీనులను చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో సర్వభూపాల వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వభూపాల వాహనంపై కళ్యాణ వెంకన్నను సేవించి భక్తులు తరించారు. నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవరు దలచిన ఇహ పరమంత్రములిందరికీ నారాయణాయ నమో నమో, నానాత్మనే నమో నమో, నారాయణాయ నమో నమో. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేశారు. అనంతరం కల్పవృక్ష వాహనంపై ఉత్సవర్లను వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారు స్వామిని కల్పవృక్ష వాహనంపై సేవించి భక్తులు తరించారు. సర్వేశ్వరుడే శరణ్యము, సర్వేశ్వరుడే శరణ్యము, నిర్వాహకుడు ఇన్నిటగానా సర్వేశ్వరుడే శరణ్యము, నిర్వాహకుడు ఇన్నిటగానా సర్వేశ్వరుడే శరణ్యము. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ పరిసరాలు భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ వేడుకగా సాగింది. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తన్మయులయ్యారు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపాకలోని ధ్యాన మందిరంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని వేంచేపు చేశారు.
విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను విశేషంగా నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని జరిపారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇక అన్నమయ్య జయంతి ఉత్సవాలలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకునేందుకు శరణాగతి ఒక్కటే మార్గమని వివరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఎంతో వేడుకగా జరుగుతున్న ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన రథోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. సర్వాలంకార శోభితంగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చిన అర్చకులు రథం వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పూజలు జరిపి కుంభహారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ రథోత్సవం జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ రథాన్ని లాగి కోనేటిరాయస్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి జై భవానీ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. కొండ దిగువ భాగంలో వర్ణ శోభిత గజ పూలమాలలతో సిద్ధం చేసిన రథంపై దుర్గా మల్లేశ్వరులను సుందర శోభితంగా కొలువుతీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మహానివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అశేషంగా రథం వెంట నడువగా గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరసభరితంగా సాగింది. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం పెనుసిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వశోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పెనుసిల లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం శోభాయమానంగా సాగింది. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ, విహార లక్ష్మీ నారసింహ, నేత్రానల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ, విహార లక్ష్మీ నారసింహ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గాత్ర కచేరీ జరిగింది. ప్రముఖ గాయనీమణులు ప్రియా సిస్టర్ శ్రావ్యంగా ఆలపించిన అన్నమయ్య సంకీర్తనాలాపనలు భక్తులను విశేషంగా అలరించాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో
అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు పుష్కరిణి జలాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు, మల్లెపూల మాలలతో సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకరించిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. పుష్కరిణి జలాల్లో దేవేరి సమేతుడై విహరిస్తున్న లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు తరించారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. ఇక కడపలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తిరసభరితంగా నిర్వహించిన ఊంజల్ సేవలో స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు పులకితులయ్యారు. భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నరసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామాలయం నుండి యోగానంద నృసింహుని ఆలయానికి అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ఆవరణలో ముచ్చటగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా కొలువదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారాల నడుమ కళ్యాణోత్సవాన్ని విశేషంగా జరిపారు. శ్రీకాళహస్తికి సమీపంలోని ఊరందూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు బంగారు ఆభరణాలు, గజపూల మాలలతో దివ్య శోభితంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆశీనులు చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరందూరు వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలోని చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా నిర్వహించారు. వైశాఖ పున్నమిని పురస్కరించుకుని అర్చకులు సాయం సంధ్య వేళలో స్వామి అమ్మవార్లకు వెండి కవచ ధారణ జరిపి బంగారు ఆభరణాలు, పూలమాలలతో చక్కటి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై మండపంలో వేంచేపు చేసి స్కంద అష్టకాలతో అర్చనలు జరిపి పంచహారతులను సమర్పించారు. అంతరాలయ ప్రదక్షిణ అనంతరం స్వామివారిని
కొండ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం అశేషంగా తరలివచ్చిన భక్తుల హరోం హర నామస్మరణల నడుమ గిరి ప్రదక్షిణోత్సవం భక్తుల సభరితంగా సాగింది. అటువంటి వైభవములమన చేసిన దైవం ఇటువంటి యోగంబులిన్నియును చేసే అటువంటి వైభవములమన చేసిన దైవం ఇటువంటి యోగంబులిన్నియును చేసే ఇక చిత్తూరు సమీపంలోని సంతపేటలో కొలువైన శ్రీ కరుమారి అమ్మవారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి పలు రకాల పండ్ల రసాలు, పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వెండి కవచ ధారణ చేసి పూలమాలలతో అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, వట్టివేరు, గజమాల, సుగంధ పుష్పాలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామార్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా మడకసిరలోని దిగువపేట శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గోపుర కలశ ప్రతిష్టాపన ఉత్సవం కనుల పండుగ జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ప్రాంగణంలో హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని చారిత్రక బందరు కోటలో శ్రీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. నరసింహస్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా అందంగా అలంకరించిన వేదికపై సుందర శోభితులైన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. అర్చకులు వైఖానస ఆగమోక్తంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంగన ధారణ తదితర క్రతువులను జరిపి వేద మంత్రాల నడుమ నృసింహుని కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పవిత్ర పాలేటి తీరంలో కొలువైన ప్రాచీన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఆదిశేష వాహనంపై స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం తదితర క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణ నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పూర్ణిమ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో రమ సమేత సత్యనారాయణ స్వామి ఉత్సవాలను రమణీయ అలంకరణలో కొలువుతీర్చారు. భక్తులు తన్మయలై వీక్షిస్తుండగా అర్చకులు సంప్రదాయ శోభితంగా సత్యనారాయణ స్వామివారి కళ్యాణాన్ని పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా రూరల్ మండలం పెద్ద చెరుకూరులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడోత్సవం వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, గజపూల మాలలతో చెన్నకేశవ స్వామి వారికి అలంకరణ చేసి గరుడ వాహనంపై ఆసనం చేసి పూజలు నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తుండగా స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. కృష్ణా నదీ తీరాన వెలిసిన పంచ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన మట్టపల్లి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాజలక్ష్మి సమేత నృసింహస్వామి వారికి వేడుకగా కళ్యాణం నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ.
గుంటూరు జిల్లా పొన్నూరు భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. దైవనామ స్మరణతో ప్రతిధ్వనించింది. పొన్నూరులో కొలువైన శ్రీ భావనారాయణ స్వామివారి దేవాలయంలో రథోత్సవం వైభవపేతంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. భావనారాయణ స్వామివారిని రథోత్సవంలో దర్శనం చేసుకుని పరవశులయ్యారు. రథాన్ని లాగి భావనారాయణ స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్ అన్నవరంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెప్పోత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలోని కోనేటి వద్దకు తీసుకువచ్చారు. చక్కటి తెప్పపై స్వామివార్లను వేంచేపు చేసి భక్తుల దైవనామస్మరణల నడుమ తెప్పోత్సవం వేడుకగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గద్దలగుంటపాలెంలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. పలు రకాల పండ్ల రసాలు, పసుపు, గంధం, కుంకుమ, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా గాయత్రి నగర్ జిల్లెళ్లగూడలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. నరసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అందంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, నవగ్రహ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను విశేషంగా నిర్వహించారు. లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి. ముదితలు ముదముగ ముస్తాబు చేయగా మణిబాసింగము నుదుటను గట్టగా పాదాలకు పారాణిని చూతమురారండి, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణము చూతమురారండి. దివ్య భూషణములలంకరించగా తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పదకవితా పితామహుడికి భక్తులు సంకీర్తనలతో నీరాజనాలు సమర్పించారు. ఆ విశేషాలు మీకోసం. భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో నెలవైన పదకవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి భజన మండలి సభ్యులు అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ నగరోత్సవంలో పాల్గొని అన్నమయ్యను సేవించారు. ఇక కర్నూలు శివారులోని గోదా గోకులంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా శాఖ కళాకారులు శ్రావ్యంగా అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలకు నృత్య ప్రదర్శన చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలో అన్నమయ్య జయంత్యుత్సవాలు కనుల పండుగగా జరిగాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం కళావేదికలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616 జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసునికి అన్నమయ్యకు పూజలు చేసి నీరాజనాలు సమర్పించారు. అనంతరం అన్నమయ్య సంకీర్తనాలాపన జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.